This conference will now be recorded. లాస్ట్ టైం ఎక్కడ ఉన్నాం? టెరాఫామ్. ఓకే, పోర్టల్ అకౌంట్ పాస్వర్డ్ ఐడియా ఉందా? చూద్దాం. లాగిన్ వద్దు. ఓకే, 7,000. లాస్ట్ టైం మనం ఎన్నెన్ని రీసోర్సెస్ క్రియేట్ చేయాలి ఇవన్నీ చూసాం లాస్ట్ టైం. ఇప్పుడు నేను టెరాఫామ్ యూజ్ చేయకుండా నేను ఏం చెప్పానంటే, మీరు ఇద్దరు ఉన్నారు, ఇద్దరిలో ఒకరికి ఏమన్నానంటే, నువ్వేమో పోర్టల్ యూజ్ చేసి రీసోర్స్ గ్రూప్ క్రియేట్ చేయన్నా. నేనేమన్నానంటే, ఉన్న రీసోర్స్ గ్రూప్ లో తీసుకెళ్ళి నువ్వు విఎం క్రియేట్ చేయండి. ఓకే, అలాంటి సిచ్యువేషన్లో టెరాఫామ్కి ఎలా అర్థమవుతుంది? ఆల్రెడీ ఆ రీసోర్స్ అక్కడ ఉంది, దాన్ని రీప్లేస్ చేయొద్దు అని చెప్పడం. స్టేట్ ఫైల్ కాపీ చేయడం కాదు, ఇంపోర్ట్ చేసుకోవాలి. స్టేట్ ఫైల్ ఉన్న రీసోర్స్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాతే దాన్ని మీరు ఎగ్జిక్యూట్ చేయాలి. ఓకే, సో టెరాఫామ్ లో ఫైల్ నేమ్ ఏమైనా ఉండాలి? టిఎఫ్ కరెక్ట్. టిఎఫ్ అనేది ఎక్స్టెన్షన్, మెయిన్ డాట్ టిఎఫ్. వేరియబుల్స్ అయితే var డాట్ టిఎఫ్. ఓకే, సో ఇప్పుడు మొన్న ఏం వాడామంటే, టెరాఫామ్ తోటి మామూలుగా మెయిన్ కొన్ని రీసోర్సెస్ క్రియేట్ చేసాం. ఇక్కడ చూడండి, 6 రిసోర్సెస్ ఆర్ యాడెడ్. ఇప్పుడు నేను ఒక రీసోర్స్ గ్రూప్ క్రియేట్ చేస్తాను ఇక్కడ. ఆల్రెడీ రీసోర్స్ గ్రూప్ ఏంటంటే RG-Terraform అని రాస్తున్నాను, అండ్ ఇట్ షుడ్ బి ఇన్ సెంట్రల్ యుఎస్. యూజర్ ఇంటర్ఫేస్ యూజ్ చేసి రీసోర్స్ గ్రూప్ క్రియేట్ చేశాను. టెరాఫామ్ తోటి ఏం చేస్తానంటే, దాంట్లో ఏదో ఒక రీసోర్స్ క్రియేట్ చేయాలి. సో లెట్స్ సీ. సో కాపీ ద రీసోర్స్ గ్రూప్ నేమ్. సో ఇప్పుడు ఒక ఈజీగా క్రియేట్ అయ్యే ఒక రీసోర్స్ తీసుకోండి, టెరాఫామ్ స్టోరేజ్ అకౌంట్. registry.terraform లో Azure RM స్టోరేజ్ అకౌంట్. సో ఇది మెయిన్ స్క్రిప్ట్. సో దీంట్లో ఏది తీసుకుంటారు? ఈ రీసోర్స్ కావాలా? స్టోరేజ్ అకౌంట్ ఒకరికి కావాలా? ఓకే, ఈ మెయిన్ డాట్ టిఎఫ్ లో ఆల్రెడీ ఉంది. ఐఎమ్ జస్ట్ రిమూవింగ్ ఎవ్రీథింగ్, కీపింగ్ ద న్యూ వన్. సో నాకు ఒక స్టోరేజ్ అకౌంట్ కావాలి, దానికి ఎగ్జాంపుల్ అని ఇస్తున్నాను. స్టోరేజ్ అకౌంట్ నేమ్ ఏం కావాలి? సో dev store prod సంథింగ్ యూఐటి ర్యాండమ్ గా నేమ్ ఇస్తున్నాను. రీసోర్స్ గ్రూప్ నేమ్ ఏంటి అని అడుగుతుంది. రీసోర్స్ గ్రూప్ నేమ్ ఇక్కడ మీరు ఏం చేస్తారు? హార్డ్ కోడింగ్. ఆల్రెడీ రీసోర్స్ గ్రూప్ క్రియేట్ అయింది కదా. రీసోర్స్ గ్రూప్ నేమ్ ఈస్ దిస్. లొకేషన్ ఈస్ సెంట్రల్ యుఎస్. అకౌంట్ టైర్ స్టాండర్డ్, రెస్ట్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఈస్ ఓకే, ఫైన్. ఇప్పుడు నేను క్రియేట్ చేస్తే ఏమవుతుంది? రీసోర్స్ గ్రూప్ ఉన్నది పోతుందా, లేకపోతే ఉన్న రీసోర్స్ గ్రూప్ లోకి వెళ్ళి క్రియేట్ అవుతుందా? మీరు ఏమనుకుంటున్నారు? సో దాన్ని చెక్ చేయాలంటే ఎలా చెక్ చేస్తారు? సరే, ఇది నేను జస్ట్ సేవ్ చేస్తున్నాను. సో ఇంతవరకు ఓకే కదా, నేను అనుకున్న ఎడిటింగ్ చేశాను, అయిపోయింది. నౌ ఐ వాంట్ టు ఇనిషియలైజ్ టెరాఫామ్ ఫస్ట్. టెరాఫామ్ లో ఉన్న మెయిన్ కమాండ్స్ ఏంటి?
Terraform validate. Next Terraform plan. ఇప్పుడు ఏం చేస్తుందో చూడండి. ఉన్నవన్నీ destroy ఉన్నవన్నీ డెస్ట్రాయ్ అవుతాయా? అయ్యి కొత్తది క్రియేట్ ప్లాన్ చేస్తే ఏమవుతుంది? డెస్ట్రాయ్ అయిపోయి క్రియేట్ అయిపోతాయా? చూపిస్తుంది స్టేటస్ స్టేటస్ ఇస్తుంది ఎన్ని టెస్ట్ ఏమిటి ఎన్ని కరెక్ట్. స్టేటస్ మాత్రం వేస్తుంది కానీ అప్లై చేయదు అది. ఆల్రెడీ అంతకుముందు ఒక స్టేట్ ఫైల్ ఉంటుంది కదా పాతది, మనం వర్క్ చేసినప్పుడు అది మొత్తం రీప్లేస్ అయిపోతుంది చూడండి. సో గో బ్యాక్ టు యువర్ దిస్ పీసీ, సి డ్రైవ్ లో యూజర్స్ అండ్ దెన్ క్లౌడ్. ఇదే కదా స్టేట్ ఫైల్, టిఎఫ్ స్టేట్ ఫైల్ పాత్ అంతా ఉంది కదా. సో జస్ట్ గివ్ ఇట్ సమ్ టైమ్. సి ప్లాన్ లో ఏమని వస్తుంది? 1 to add, 0 to change and 1 to destroy. డెస్ట్రాయ్ అని ఎందుకు పోతుంది? యాక్చువల్గా రియల్ టైం ఏంటంటే నిన్న ఏదో జరిగింది ఇప్పటికి. యాక్చువల్గా ఏం చేశాడంటే ఫస్ట్ ఉన్న రీసోర్సెస్ని ఇంపోర్ట్ చేసుకోకుండా వాళ్ళది యుఐటి ఎన్విరాన్మెంట్. సో అతనికి అతని అదృష్టం ఏంటంటే తన క్రియేట్ చేసిన విఎంని తనే డిలీట్ చేశాడు కాబట్టి ఏం ప్రాబ్లం లేదు. ఆల్రెడీ ఉన్న ఎన్విరాన్మెంట్లో మొత్తం ఒక 18 విఎమ్స్ ఉన్నాయి. అది డిలీట్ చేసింటే రీసోర్స్ గ్రూప్ లెవెల్లో మొత్తం చేసింటే ఇమీడియట్గా నెక్స్ట్ డే కల్లా ఓకే బై బై అంటారు. ఓకే, సో ఇప్పుడు 1 to destroy and 1 to add అని ఉంది. ఇప్పుడు ఏం డెస్ట్రాయ్ అవుతుంది? సో జస్ట్ దీంట్లోకి వెళ్ళండి, ఇవన్నీ క్రియేట్ అవుతాయంట. ఓకే, ఏం డెస్ట్రాయ్ అవుతుందో చూడండి. రీసోర్స్ గ్రూప్ విల్ బి డెస్ట్రాయ్డ్. రీసోర్స్ గ్రూప్ డెస్ట్రాయ్ అయిపోయి మళ్ళీ నేను అడిగింది కొత్తది క్రియేట్ అవుతుంది, కరెక్టా? ఆల్రెడీ ఆ రీసోర్స్ గ్రూప్ లో ఇప్పుడైతే ఏం లేదు. ఆల్రెడీ ఆ రీసోర్స్ గ్రూప్ అయితే ఇప్పుడైతే ఏమీ లేవు. ఓకే, ఒక ఏం లేవు కాబట్టి నేను ఒక సింపుల్ స్టోరేజ్ అకౌంట్ కాబట్టి జస్ట్ రీప్లేస్ చేసి కొట్టే అంటాను. బట్ రియల్ టైంలో ఏం లేకుండా ఉంటాయి, అన్నీ ఉంటాయి. అప్పుడు ఎలా? స్టేట్ ఫైల్ ని ఇంపోర్ట్ చేసుకోవాలి. ఎట్లా ఇంపోర్ట్ చేస్తావు స్టేట్ ఫైల్ కి? సో టెరాఫార్మ్ ఇంపోర్ట్ అనే ఒక కమాండ్ ఉంది. ఇది ఏం చేస్తుందో చూడండి. సో డాక్యుమెంటేషన్ లో క్లియర్ గా మెన్షన్ చేస్తారు, టెరాఫార్మ్ ఈజ్ ఏబుల్ టు ఇంపోర్ట్ ఎగ్జిస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఆల్రెడీ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంపోర్ట్ చేసుకుంటే, అండ్ దిస్ అలౌస్ యూ టు టేక్ రిసోర్సెస్ యూ హ్యావ్ క్రియేటెడ్ బై సమ్ అదర్ మీన్స్, యూజర్ ఇంటర్ఫేస్ ద్వారా, ఏఆర్ఎం ద్వారానో, అజూర్ కమాండ్స్, అజూర్ సిఎల్ఐ కమాండ్స్ ద్వారా ఎలా క్రియేట్ చేసినా కానీ కావాలంటే మీరు ఇంపోర్ట్ చేసుకోవచ్చు. సో దానికి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చూడండి. టెరాఫార్మ్ ఇంపోర్ట్ అనే కమాండ్ యూజ్ చేయాలి. సో అది ఎలా? సో జస్ట్ గో టు ఇంపోర్ట్. ఇక్కడే మీకు ఉంటుంది ఆప్షన్ ఇంపోర్ట్ రిసోర్సెస్ విత్ కౌంట్, ఇంపోర్ట్ విత్ మాడ్యూల్, ఇంపోర్ట్ ఇంటూ రిసోర్స్. యాక్చువల్గా ఏం చేస్తారంటే ఇక్కడ మీరు రీసోర్స్ అని రాశారు కదా, యాక్చువల్గా మీరు ఏ రీసోర్స్ అయితే కావాలనుకున్నారో, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇప్పుడు రీసోర్స్ గ్రూప్ సంబంధించిన లొకేషన్ ఇదంతా కావాలి. రీసోర్స్ గ్రూప్నే కదా నేను ఇంపోర్ట్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఫస్ట్ ఇంపోర్ట్ చేసుకునేటప్పుడు ఫస్ట్ లో ఏం చేస్తారంటే రీసోర్స్ అని రాయకుండా డేటా అని రాస్తారు. రీసోర్స్ ప్లేస్ లో డేటా, ఎగ్జాంపుల్ ప్లేస్ లో కీప్ సంథింగ్ లైక్ ఆర్జీ. మీ రీసోర్స్ గ్రూప్ ఏంటి అంటే దిస్ ఈజ్ ద రీసోర్స్ గ్రూప్. ఫస్ట్ దీన్ని ఇంపోర్ట్ చేసుకో. దాన్ని ఏమంటున్నానంటే రీసోర్స్ బదులు డేటా అని పెట్టాను. ఓకే, అండ్ లొకేషన్ ఇస్ సెంట్రల్ యుఎస్.
Okay, just save this and plan this again. Location A line low for one number one on main.tf line one in data resource group. Okay, yeah. Azure RM resource group kavali and I'm going to bring it for resource group and this is the resource group name and central US name is correct. Location, this field cannot be set. Okay, remove this. Already existing resource, I'm just importing this. ఎర్రర్ ని చదివితే సగం అర్థమవుతుంది తెలుసా ఎర్రర్ ఇది మీరు ట్రై చేస్తారా ఏ విధంగా ఇంపోర్ట్ చేయాలి ఇది రీసెంట్ గా ఒకరికి వచ్చిన టాస్క్ ఏంటంటే ఆల్రెడీ వాళ్ళ దగ్గర 18 విఎమ్స్ ఉన్నాయి రీసోర్స్ గ్రూప్ లో దాంతోపాటు స్టోరేజ్ అకౌంట్ లో 20 ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఆ రీసోర్స్ గ్రూప్ లో వేరే సబ్స్క్రిప్షన్ లో ఉన్న వీనెట్ యూజ్ చేసి అదే ఒక రీసోర్స్ గ్రూప్ లో ఉన్న వీనెట్ యూజ్ చేసి ఈ పర్టికులర్ విఎం ఒకటి క్రియేట్ చేయమన్నాడు ఈ రీసోర్స్ గ్రూప్ లో వేరే రీసోర్స్ గ్రూప్ లో ఉన్న వీనెట్ యూజ్ చేసి ఏం చెప్పాడు ఈ రీసోర్స్ గ్రూప్ లో ఒక విఎం ని క్రియేట్ చేయమన్నాడు క్రియేట్ చేశాడు ఏదో విధంగా ఇంపోర్ట్ చేసుకొని డేటా మొత్తాన్ని క్రియేట్ చేశాడు క్రియేట్ చేసిన తర్వాత బై డిఫాల్ట్ గా మీరు ఏం తీసుకుంటారు ఇమేజెస్ తీసుకుంటారు విండోస్ ఆర్ ఉబుంటూ అని తీసుకుంటారు కానీ వాళ్ళకి ఆ ఇమేజ్ వద్దంట వాళ్ళకి ఏ ఇమేజ్ కావాలంటే వాళ్ళకి షేర్డ్ గ్యాలరీ ఉంది కదా దాంట్లో ఉన్న ఇమేజ్ తీసుకోవాలి రిక్వైర్మెంట్ అర్థమవుతుందా అప్పుడు ఎలా మీరైతే ఏం టైప్ చేస్తారు గూగుల్లో షేర్డ్ ఇమేజ్ గ్యాలరీలో ఉన్న ఆపరేటింగ్ సిస్టమ్ తీసుకొని ఆ ఇమేజ్ లోడ్ అవ్వాలి నా విఎంకి Terraform shared image gallery. See, identifier, publisher. మీరు వన్స్ దాంట్లోకి ఇన్వాల్వ్ అయితే క్లియర్గా వస్తుంది మీకు అర్థమైపోతుంది ఎక్కడ ఏది తీసేసి ఏది రీప్లేస్ చేయాలి అని చెప్పేసి షేర్డ్ ఇమేజెస్ గ్యాలరీ నుంచి వాడాలంటే ఎలా ఇన్ కేస్ ఇక్కడ మీకు దొరకలేదు అనుకో టెరాఫార్మ్ షేర్డ్ ఇమేజ్ గ్యాలరీ క్రియేట్ విఎం create an Azure VM from a custom image using Terraform. See, వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఓఎస్ ప్రొఫైల్ డిస్క్ అని చెప్పేసి వాడి దగ్గర ఉన్న విఎం నేమ్ ఇచ్చాడు దానికి యూజర్ నేమ్ పాస్వర్డ్ కంప్యూటర్ నేమ్ అండ్ డిస్క్ వచ్చేసి దిస్ ఈస్ ద డిస్క్ అండ్ స్టోరేజ్ ఆన్ డిస్క్ అండ్ ఇదిగోండి స్టోరేజ్ ఇమేజ్ రెఫరెన్స్ ఆ ఇమేజ్ ఎక్కడ ఉందంటే ఈ పర్టికులర్ ఐడిలో ఈ సబ్స్క్రిప్షన్లో అండర్ ఈ రీసోర్స్ గ్రూప్లో వాళ్ళు ఒక ఇమేజ్ పెట్టుకున్నారు ఆ ఇమేజ్ని ఇలా కాల్ చేస్తుంది వాడికి అది చేస్తున్నప్పుడు ఒక ఎర్రర్ వచ్చింది I need to provision a VM in the Azure from a custom image using a Terraform and everything finds work with the image from the marketplace but when I try to specify a custom image an error returns. So దానికి ఆ ఎర్రర్కి ఇదంటే ఎర్రర్ అడది సి వాళ్ళు ఏం చేయమంటున్నారు రాంగ్ అజూర్ ఆర్ఎం విండోస్ వర్చువల్ మెషిన్ అని తీసుకోకూడదు యూ నీడ్ టు టేక్ అజూర్ ఆర్ఎం అండర్స్కోర్ వర్చువల్ మెషిన్ అంత రాసినాడు వాడు ఆ కొంచెం మిస్ అయ్యాడు అర్థమవుతుందా రిక్వైర్మెంట్ ఎలా వస్తుంది అనేది సో యూ నీడ్ టు యూస్ లైక్ దిస్ అండ్ నేనేం చెప్తున్నాను ఆల్రెడీ ఉన్న రీసోర్సెస్ని ఇంపోర్ట్ చేయమంటున్నాను యాక్చువల్గా ఇక్కడ నేను ఏం చేస్తున్నాను ఇంపోర్ట్ చేసాను నేను కొత్తగా ఏం చేశాను డేటా అని చెప్పేసి రాశాను ఆల్రెడీ ఉన్న రీసోర్స్ గ్రూప్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ స్టిల్ ఐఎమ్ ఏబుల్ టు సీ 1 to destroy ఇప్పుడు ఎలా సో టెరాఫామ్ లోనే మీకు ఐల్ షో యూ
ఒక రీసోర్స్ కి సంబంధించిన రీసోర్స్ ఐడి ఎక్కడి నుంచి వస్తుంది? రిసోర్స్ గ్రూప్. ఓకే, సో జస్ట్ గో, ఇది రీసోర్స్ గ్రూప్ కదా, ఈ రీసోర్స్ గ్రూప్ కి సంబంధించిన రీసోర్స్ ఐడి అని అడిగారు. ఎలా తెచ్చుకుంటారు చెప్పండి? ఓవర్వ్యూలో ఇక్కడ సబ్స్క్రిప్షన్ ఉంది, మిగతా అన్నీ ఉన్నాయి. ప్రతి దాంట్లో మీకు ప్రాపర్టీస్ ఉంటుంది. గో టు ప్రాపర్టీస్ అండ్ రీసోర్స్ ఐడి. ఈ రీసోర్స్ గ్రూప్ కి సంబంధించిన రీసోర్స్ ఐడి ఇది. దాంట్లో మీరు చూసినట్లయితే ఏ సబ్స్క్రిప్షన్ లో ఏం కావాలి మీకు రీసోర్స్ గ్రూప్, ఆ రిసోర్స్ గ్రూప్ నేమ్ ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ వేరే రిసోర్స్ గ్రూప్కి వెళ్దాం. ఆర్జీ డిలీట్ అనే ఒక రిసోర్స్ గ్రూప్ ఉంది కదా, వాల్ట్ ఉంది, దీనికి ఐడి ఉంటుందా ఉండదా? గో టు వాల్ట్ అండ్ గో టు ప్రాపర్టీస్. సి అండర్ రిసోర్స్ గ్రూప్ మీకు ఉంది, మరి దీనికి ఐడి లేదే, మరి ఎలా? సో వన్ మోర్ ఎగ్జాంపుల్, విఎం ఉంది, విఎంకి ఐడి ఉంటుందా? ఇవన్నీ రియల్ గా మీరు దీనికి ప్రాపర్టీస్ చూడండి. రీసోర్స్ ఐడి సింపుల్, ఏం లేదు, సబ్స్క్రిప్షన్ లో మీ సబ్స్క్రిప్షన్ నేమ్ పెట్టండి. దాంట్లో అండర్ ఏ రీసోర్స్ గ్రూప్ లో ఉంది, అండర్ రీసోర్స్ గ్రూప్ లో ఉండే ఈ రీసోర్స్ గ్రూప్. ప్రొవైడర్ వచ్చేసి మైక్రోసాఫ్ట్ కంప్యూటర్ అండ్ వర్చువల్ మెషిన్స్ లో మీకు ఉన్న వర్చువల్ మెషిన్. అదే కదా నేమ్స్ మొత్తం. మీరు ఇలా ఏదైనా రీసోర్స్ ఐడి కనుక్కోవాలన్నప్పుడు దాన్ని ఇలా డిఫైన్ చేసుకుంటూ రావచ్చు. ఓకే, సో నా ఇప్పుడు ఉన్నదానికే చూద్దాం. ఐ వాస్ ట్రయింగ్ టు ఇంపోర్ట్ బట్ ఇట్ ఈస్ స్టిల్ షోయింగ్ 1 to destroy. పోనీ అదేమన్నా స్టేట్ ఫైల్ సరిగ్గా లేదనుకుందామా? కాదు, దట్ ఈస్ నాట్ ద ప్రాబ్లమ్. స్టేట్ ఫైల్ ఉంది కరెక్ట్గానే. ఐ షో యూ వన్ సింపుల్ కమాండ్. ఇంపోర్ట్ చేసుకోవాలంటే ఎలా అంటే, ఒక ఇంపోర్ట్ కమాండ్ ఉంటుంది మీకు. RGC Terraform import option and then the address ID. అడ్రస్ ఐడి అంటే రీసోర్స్ ఐడి. ఓకే, సో ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ కమాండ్ చూడండి. ఇంపోర్ట్ ఇంటూ రీసోర్స్ Terraform import and then what do they want to import కదా. ఇది AWS ఇన్స్టాన్స్ అంటే అది VM, అది AWS లో. ఇన్స్టాన్స్ అంటే ఒక వర్చువల్ మెషిన్, VM లో అయితే AWS లో. నా ఇప్పుడు నేను రాస్తాను Terraform import, ఏం కావాలి నాకు, రీసోర్స్ గ్రూప్ కావాలి. కాపీ దిస్ రీసోర్స్ గ్రూప్ సంబంధించిన ఐడి. సో ఈ పర్టికులర్ రీసోర్స్ గ్రూప్ లో గో టు ప్రాపర్టీస్ అండ్ దిస్ ఈస్ ద రీసోర్స్ ఐడి. కాపీ, షిఫ్ట్ ఇన్సర్ట్, ఇన్వాలిడ్ అడ్రస్ వై. సో ఈ సబ్స్క్రిప్షన్ లో ఉండే ఇది resource specification must include a resource type and name for information on valid syntax. Just give me one second. ఐడియా మెన్షన్ చేయాలి. అనుకుంటున్నాను అడ్రస్ -id లో ఐడి మెన్షన్ చేయాలి. అండర్ రీసోర్స్ గ్రూప్ లో where is this command, import command. Under this resource specification must include a resource type and name. ఇక్కడ రాసాంగా, the data type is this and I want to use this.
నేనే మర్చిపోయాను దీన్ని. నేను కూడా చూసుకుంటాను. Import Azure resources. Import existing resources by Terraform, yes, and pages dedicated to import. Is set to manually resource a configuration block to the resources and remote backend nothing. And when it comes to import, see Terraform import, and what do you want to import? I want to import the resource Azure RM resource. చిన్న సింటాక్స్ ఉంది దీనికోసం. అడ్రస్ ఐడి అని మెన్షన్ కదా ఐడి కరెక్టే, రీసోర్స్ ఐడి అని రాయాల్సిన అవసరం లేదు, జస్ట్ కాపీ పేస్ట్ .rg. Does not exist in the configuration. Before importing, see resource Azure RM resource group, and rg is the tag that I want to give, and resource argument, the name of the resource group is this. Okay, then why Azure RM resource group lo unde ee particular resource group, and the subscription id is this. Address must be a valid resource address. Because of any resource it is invalid, import cannot be find. Okay, import AWS instance కావాలనుకుంటున్నారు, దానికి foo అని ఇచ్చారు, and then the id of the resource is this. The example import will be, see they want to import it, AWS instance తీసుకుంటున్నారు, .foo అంటున్నారు కదా, అక్కడ నేను .rg అని రాశాను, and the resource id is this i hyphen అని ఇవ్వాలా to a module called foo. Import Azure resources. Import resources on Azure, yes. What is the mistake? See, they want to import this. Okay, see. Terraform import use చేస్తున్నారు, and they are trying to import Azure RM resource group .example /subscription. See, as seen in the output, import is expecting two parameters. One is the address and the second one is the ID. Yeah, this is the address and this is the ID. You are only passing the ID. You also need to tell Terraform which resource in your script is maps to. మనం ఇదే కదా చేస్తున్నాం. It needs a space under this particular resource group. Space ఇచ్చాము, and import is fine. చేసాము. Just let me do one thing. Delete the state file. Now ఇది ఒక్కటే పెడుతున్నాను, ఆల్రెడీ ఉన్న రీసోర్స్ గ్రూప్ నే తీసుకుంటున్నాను, ఎగ్జిస్టింగ్. తీసుకుంటాను. ఇప్పుడు నేను ఇంపోర్ట్ ఆల్రెడీ నేను టెరాఫామ్ స్టేట్ ఫైల్ ఏం చేశాను, ఇక్కడ డిలీట్ చేశాను. ఇప్పుడు కొత్తగా ఇంకోటి క్రియేట్ అయింది చూడండి, 0 KB. సో దేర్ ఈస్ నథింగ్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు తెచ్చుకొని చూడండి, ఏ రిసోర్స్ గ్రూప్ గురించి, టెరాఫామ్. సో ఉన్న రిసోర్స్ గురించి ఎగ్జిస్టింగ్ తెచ్చుకుంది కదా,
సో ఆ స్టేట్ ఫైల్ తోటి నేను డిలీట్ చేసి చేయాల్సింది, నేను స్టేట్ ఫైల్ డిలీట్ చేయకుండా చేశాను, డైరెక్ట్ అప్డేట్ అవుతుంది కదా అని. అర్థమైందా ఏం చేసాం అనేది? ఎక్స్ప్లెయిన్ చేయాలా మళ్ళీ? ఇంపోర్ట్ చేసుకునే ముందు స్టేట్ ఫైల్ తీసేయాలి. స్టేట్ ఫైల్ ఉన్న స్టేట్ ఫైల్ని తీసేసి ఉన్న వాటిని ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత మీరు ఏదైతే చేయాలనుకున్నారో అది చేయండి. సో ఇప్పుడు నేను ఏం చేశాను, ఇంపోర్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇప్పుడు స్టోరేజ్ అకౌంట్ కావాలంటే స్క్రిప్ట్ ఇదే కదా. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే వేరియబులైజ్ చేస్తాను. వేరియబులైజ్ అంటే ఎలా? ఆల్రెడీ మీరు స్క్రిప్ట్ చూసినట్లయితే ఇక్కడ Azure RM డాట్ రిసోర్స్ గ్రూప్ డాట్ లొకేషన్ అని వాడుతున్నారు కదా. సో కాపీ దిస్. నా దగ్గర ఆల్రెడీ స్టేట్ ఫైల్లో ఇన్ఫర్మేషన్ అయితే వచ్చేసింది రిసోర్స్ గ్రూప్ సంబంధించింది. ఇప్పుడు రీసోర్స్ గ్రూప్ నేమ్ ఏంటి అని అడిగి, రీసోర్స్ గ్రూప్ ఏ రీసోర్స్ గ్రూప్ కింద క్రియేట్ అవ్వాలి అంటే ఇది Azure RM రీసోర్స్ గ్రూప్ లో డాట్ ఎగ్జాంపుల్ బదులు డాట్ ఆర్జీ, అక్కడ ఉన్న రీసోర్స్ గ్రూప్ లొకేషన్ నేమ్ ఏంటి ఇదే కదా. లొకేషన్ బదులు జస్ట్ నేమ్ తీసుకుంటున్నాను. లొకేషన్ ఇదొకటి బై డిఫాల్ట్ ఇస్తున్నాను. ఇప్పుడు నేను ప్లాన్ చేస్తే ఏమవుతుందో చెప్పండి. టెరాఫామ్ ఇనిట్ టెరాఫామ్ వ్యాలిడేట్ అయి ఉంటుంది ఆల్రెడీ, వ్యాలిడ్ కాబట్టి చూపిస్తుంది. మిక్సింగ్ రిక్వైర్మెంట్ ఆర్గ్యుమెంట్ ఆఫ్ ఫస్ట్ లైన్ లో the argument location is required but no definition was found, so just keep something as location is equals to central US, save the information and then validate this again. Success. Now plan this. ఇప్పుడు డెస్ట్రాయ్ అనేది ఉండాలా ఉండకూడదా? జీరో. కరెక్ట్. యాడింగ్ కూడా ఒకటే అవుతుంది. ఒకటి యాడ్ అవుతుంది. ఓన్లీ 1 to యాడ్ అని చూపెట్టాలి, 0 to చేంజ్ అండ్ 0 to డెస్ట్రాయ్ రావాలి. ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఆ స్టేట్ ఫైల్ని ఎవరో డిలీట్ చేశారు, అప్పుడు ఎట్లా? ఇప్పుడు నువ్వేమన్నావంటే ఉన్న రిసోర్స్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం తీసుకొచ్చి స్టేట్ ఫైల్లో పెట్టండి, అప్పుడు ఎగ్జిక్యూట్ చేయండి, పని చేస్తుంది అని చెప్పావు. 1 to యాడ్, 0 to చేంజ్ అండ్ 0 to డెస్ట్రాయ్. సో ఉన్నదాన్ని ఇన్ఫర్మేషన్ నేను తీసుకొచ్చాను కాబట్టి 0 to డెస్ట్రాయ్. ఇప్పుడు కావాలంటే నేను ఎగ్జిక్యూట్ చేస్తే రన్ అవుతుంది. సో ఇలా మీరు కావాలి తెచ్చుకోవాలన్నారు, తెచ్చుకున్నారు, మొత్తాన్ని తెచ్చుకున్న తర్వాత ఎవరో డిలీట్ చేశారు, అప్పుడు మళ్ళీ మీ ప్లాన్ ఏంటి? ఇంపోర్ట్ చేసుకోవడం రిసోర్స్. మళ్ళీ వెళ్ళి ఏం చేయాలి? ఇంపోర్ట్ చేసుకోవడం తప్పితే ఏం చేయలేరు. సో దాని ఇంటర్వ్యూస్ లో క్వశ్చన్ ఉంది దాని గురించి. టెరాఫామ్ స్టేట్ ఫైల్ అనేది డిలీట్ అయిపోయింది. సో నెక్స్ట్ మీ ఆప్షన్ ఏంటి? రికవరింగ్ ఫ్రమ్ స్టేట్ డిజాస్టర్స్. Can override protections, state pull command and the Terraform state push command can directly read and write the entire state files from and to the configured backend. So Terraform state pull command, pull ఏం చేస్తుంది? Push ఏం చేస్తుంది? Can directly read and write entire state files from and to the configured backend. మీరు ఏ బ్యాకెండ్ అయితే తెచ్చుకున్నారో దానికి డైరెక్ట్ గా తెచ్చుకోండి. ఇలా మీరు స్టేట్ ఫైల్ని కావాలంటే రిట్రీవ్ చేసుకోవచ్చు. సో దీని గురించి మీకు స్టాక్ ఓవర్ఫ్లోలో ఉంటాయి చూడండి కొన్ని క్వశ్చన్స్ ర్యాండమ్గా. రిజాల్వింగ్ బ్రోకెన్ డిలీటెడ్ స్టేట్ ఇన్ టెరాఫామ్. When Terraform tries to deploy something and then times out in the state file pending or deleting, the state will eventually updated to successful or deleted. So దానికి ఆన్సర్ చూడండి. నాట్ దిస్. దీంట్లో ఇంకా చూడండి మీరు దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. స్టేట్ ఫైల్ డిలీట్ అయితే ఎలా తెచ్చుకోవచ్చు? ఇప్పుడు మన ఇద్దరం చేస్తున్నాం, ఇద్దరం టెరాఫామ్ అప్లై కొట్టాడు, నువ్వు నేను ఇద్దరం డెవాప్స్ ఇంజనీర్లే. స్టేట్ ఫైల్ ఉంది, ఓకే. ఫస్ట్ పాయింట్ మీరు చూడాల్సింది ఏంటంటే స్టేట్ ఫైల్ డిలీట్ అయితే ఎలా?
దాన్ని ఎలా రిట్రీవ్ చేసుకోవచ్చు. సెకండ్ పాయింట్ ఏంటంటే మన ఇద్దరికి టెరాఫామ్లో రీసోర్సెస్ క్రియేట్ చేయమని చెప్పారు. నువ్వు ఇద్దరు కలిపి ఒకేసారి టెరాఫామ్ అప్లై కొట్టా, అప్పుడు ఎవరిది తీసుకుంటుంది? ముందుగా గంటలు అంటే సరే నువ్వు కొట్టావు 1 సెకండ్ గ్యాప్తో నేను టెరాఫామ్ అప్లై కొట్టా, అప్పుడు ఎలా? సో దానికోసమే లాకింగ్ అనేది ఉంటుంది. అంటిల్ అన్లెస్ ఒక ఆపరేషన్ పర్ఫామ్ అయ్యేదాకా ఇంకొకరు ఆపరేషన్ పర్ఫామ్ చేయదు. దాన్నే లాకింగ్ అంటారు. రీసోర్స్ లాకింగ్ అని, లేకపోతే ఈ టెరాఫామ్ లాకింగ్ అని అంటారు. ఏం చేస్తుంది అంటే అది ఒకరు ఇప్పుడు నువ్వు ఏం చేసావు అంటే నువ్వు అప్లై కొట్టినప్పుడు నీ స్టేట్ ఫైల్ మారిపోతుంది. అంటే కొత్త రీసోర్స్ ఒకటి యాడ్ అయింది. నేను టెరాఫామ్ ప్లాన్ కొట్టినప్పుడు నువ్వు క్రియేట్ చేసింది లేదు కదా, అర్థమైంది పాయింట్. సో అందుకని లాకింగ్ అనేది ఉంటుంది. ఒక సెషన్ అయిపోయిన తర్వాత ఇంకొక సెషన్ స్టార్ట్ అయ్యే విధంగా ఉంటుంది. ఇద్దరు కలిపి ఒకేసారి చేయడానికి ఉండదు, అలా చేయరు కూడా ఎవరు. ఓకే, సో ఇలా లెట్ మీ షో యూ సంథింగ్. ఓకే, డిఫాల్ట్ సాఫ్ట్వేర్ లోనే లాగిన్ ఉంటుంది. డిఫాల్ట్ ఇన్ కేస్ మీకు కావాలనుకుంటే టెరాఫామ్ స్టేట్ లాకింగ్ అని ఉంటుంది చూడండి. టెరాఫామ్ లాక్ ఫైల్ దేన్ని మీరు లాక్ చేస్తారంటే డిపెండెన్సీ లాక్ ఫైల్. దీని గురించి చాలా ఇన్ఫర్మేషన్ ఉంది, బట్ నేను ఓవరాల్గా చెప్తున్నాను సమ్మరీలో. దీని గురించి ఇన్ఫర్మేషన్ చూస్తే చాలా ఉంటుంది. A Terraform configuration may refer to two different kind of external dependencies that come from outside of the own code base. See, providers modules, log file location. యాక్చువల్గా ఏం చేస్తారు, కొంతమంది ఏం చేస్తారంటే స్టేట్ ఫైల్ని లాక్ పెడతారు. స్టేట్ ఫైలే కదా అప్డేట్ అవుతుంటుంది. సో స్టేట్ ఫైల్ అయ్యేటప్పుడు ఆ పర్టికులర్ ఫైల్ని లాక్ చేస్తారు. ఇంకోసారి నేను క్రియేట్ చేసేటప్పుడు స్టేట్ ఫైల్ అప్డేట్ కాదు కదా, సో అలా లాక్ ఫైల్ పెడతారు. See, the dependency log file is a file that belongs to the configuration as a whole rather than to each separate module in the configuration. So దీని గురించి ఇన్ఫర్మేషన్ అయితే చదవండి మీరు. ఓకే, సెకండ్ పర్సన్ కి తెలుస్తుంది సార్. లాక్ పెట్టినప్పుడు అప్డేట్ అవ్వదు కదా, తను అప్లై చేసినప్పుడు తెలుస్తుంది లాక్ హ్యాస్ బీన్ ఇన్ ప్రాసెస్ అని చెప్పి ఏదో ఒకటి వస్తుంది ఎర్రర్ మెసేజ్. సో ఓకే, ఇప్పుడు నేను రీసోర్స్ క్రియేట్ చేయాలంటే ఐ విల్ జస్ట్ అప్లై టెరాఫామ్ -hyphen auto -approve. ఆల్రెడీ లాస్ట్ టైం చూపించినట్టున్నాను కదా, ఒకటి చేంజ్ ఎల్ఆర్ఎస్ నుంచి జిఆర్ఎస్కి ఎలా చేంజ్ చేయాలి చూపెట్టలేదా? ఓకే, లెట్స్ సీ. ఇప్పుడు నేను క్రియేట్ చేసే ఈ స్టోరేజ్ అకౌంట్ ఏ కైండ్? జిఆర్ఎస్. దీన్ని జిఆర్ఎస్ నుంచి నేను ఎల్ఆర్ఎస్కి మార్చాను. అప్పుడు ఏం చేయాలి? ఓకే, ఎల్ఆర్ఎస్ అని రాసి కొట్టేస్తే అయిపోతుంది అంటారు. సరే, ఎల్ఆర్ఎస్. సో జస్ట్ సేవ్ దిస్. సేవ్ చేసిన తర్వాత ఇప్పుడు నేను మళ్ళీ ఏం చేయాలి? ప్లాన్ చేస్తా. ఈసారి ప్లాన్ చేసినప్పుడు నాకు ఏమని రావాలి అవుట్పుట్? 1 to యాడా, 1 to చేంజా, 1 to డిస్ట్రాయా? లెట్స్ సీ. ఆ చేంజ్ అయ్యేది ఏంటనేది మీకు ప్లస్ సింబల్ అక్కడ చూపిస్తుంది. సో ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ పవర్ షెల్లోకి వెళ్దాం. యాక్చువల్గా పవర్ షెల్లో AGCLI కమాండ్స్ మాత్రమే చూసాం, మనం ఒరిజినల్ పవర్ షెల్ చూడలేదు. స్టేట్ ఫైల్ కూడా అప్డేట్ అవుతుంది చూడండి. ఇందాక నేను క్రియేట్ చేసినప్పుడు 0 KB అని ఉంది, ఇప్పుడు అప్డేట్ అవుతుంది. ఇక్కడ రీసోర్స్ గ్రూప్ వరకు మాత్రమే, అంత ముందు మాత్రమే ఉంది. సో దీన్ని జస్ట్ క్యాన్సిల్ చేసి ఒక 2 minutes చూడండి, ఇది అప్డేట్ అవుతుంది స్టోరేజ్ అకౌంట్ తోటి. ఓకే, 1 యాడెడ్, 0 చేంజ్ అండ్ 0 డెస్ట్రాయ్. సో ఇప్పుడు స్టేట్ ఫైల్లోకి వెళ్ళండి, 6 KB అయింది చూడండి. ఇప్పుడు మీరు క్రియేట్ చేసిన స్టోరేజ్ అకౌంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వచ్చింది. అంటే స్టేట్ ఫైల్ అనేది అప్డేట్ అవుతుంటుంది మీరు ఏ అప్లై చేసినా కూడా. ఓకే, నెక్స్ట్. ఇప్పుడు దీన్ని జిఆర్ఎస్ నుంచి ఎల్ఆర్ఎస్కి మార్చి సేవ్ చేశాను. నౌ ఐ వాంట్ టు ప్లాన్ దిస్ అగైన్. 1 to modify అని రావాలి.
ఆ స్టేట్ ఫైల్ డ్రైవ్కి అప్లోడ్ పెట్టుకుంటే నీకు డ్రైవ్ అప్లోడ్ పెట్టుకుంటే డిలీట్ చేయడానికి ఈజీగా ఉండదు అని చెప్తున్నావు కదా, డిలీట్ అయిపోయినా ఆడ కాపీ ఉంటుంది. దాన్ని ఏంటంటే స్టేట్ ఫైల్ ని రిపాజిటరీలో పెడతారు. ఇన్ కేస్ రిపాజిటరీలో డిలీట్ అయితే రివర్ట్ చేయొచ్చు కదా చేంజెస్, అలా మీరు స్టేట్ ఫైల్ వెనక్కి తెచ్చుకోవచ్చు. రిపాజిటరీలో పెడితే మనం ఊరికే పెట్టాలి కదా. అవును, కొత్త కోడ్ అయితే కమిట్ చేస్తూ ఉంటాం, మాస్టర్కి అయితే కమిట్ చేయాలి. డ్రైవ్ అయితే సింక్ అవుతుంటుంది అంటే అవర్లీ సరే డ్రైవ్లో పోతే అంటే ఇప్పుడు నీ ఒక డ్రైవ్ పెట్టుకుంటావా మిగతా వాళ్ళు చేయాలన్నప్పుడు? See, 1 to change, 0 to destroy and 0 to add. సో ఇప్పుడు దీన్ని ఏం చేస్తారు, అప్లై. సో ఇది అప్లై అయ్యేలోపు మనం ఇంకొక ప్లాన్ చేద్దాం. సో దీంట్లో ఈ రిసోర్స్ గ్రూప్లో స్టోరేజ్ అకౌంట్ అండ్ స్టోరేజ్ అకౌంట్కి ఇక్కడ జిఆర్ఎస్ అని ఉంటుంది కదా, అది మారాలి. ఓవర్వ్యూలో ఇక్కడ జిఆర్ఎస్ ఉంది కదా, ఇది ఎల్ఆర్ఎస్ కింద మారాలి. ఓకే, అదొక పాయింట్. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే వేరియబుల్స్ అనేది వాడాలి. నేను వేరియబుల్స్ని ఎలా వాడతారు? సో లెట్స్ సీ. main.tf అనే ఫైల్ ఏం చేశాను, మెయిన్ టెంప్లెట్ మొత్తం రాసుకున్నాను. నాకు ఏ విధంగా అయితే రిసోర్సెస్ క్రియేట్ అవ్వాలో అవన్నీ రాసుకున్నాను. ఇప్పుడు దాన్ని అదే మీరు ఏం చేశారంటే ఏఆర్ఎన్ టెంప్లెట్స్కి మెయిన్ టెంప్లెట్ని డిస్టర్బ్ చేయకుండా ఏం కావాలన్నా కూడా పారామీటర్స్లోనో లేకపోతే వేరియబుల్స్.json పెట్టారు. సేమ్ వే ఈ పర్టికులర్ టెరాఫార్మ్ టెంప్లెట్స్ కూడా మెయిన్ టెంప్లెట్ అయితే ఎవరు డిస్టర్బ్ చేయరు, కావాల్సిన రిసోర్సెస్ అన్నిటినీ యాడ్ చేస్తారు. వాల్యూస్ పాస్ అవ్వాలంటే వచ్చి ఇక్కడికి వచ్చి మార్చుకుంటూ వెళ్తారు ప్రతిసారి. నో. సో యు ఆర్ గోయింగ్ టు క్రియేట్ ఎ న్యూ ఫైల్ కాల్డ్ variable.tf. variable.tf అనేది ఏంటంటే వేరియబుల్స్ని సేవ్ చేసుకోవడం కోసం. సో గో టు C drive, users, ఈ పర్టికులర్ క్లౌడ్లో, అండ్ ఐఎమ్ గోయింగ్ టు యూజ్ var variable dot, instead of plain text I want to save it as Terraform. var.tf, ఇక్కడ మీకు టెరాఫార్మ్ సింబల్ వచ్చింది చూడండి. ఇప్పుడు నేను ఐ వాంట్ టు డిక్లేర్ ఎ వేరియబుల్. సో నేను వేర్ అని టైప్ చేయగానే దానికి సంబంధించింది వచ్చింది. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ యువర్ వేరియబుల్? నేమ్ విల్ బి rg నేమ్ అని ఇస్తున్నాను, అండ్ ఇట్ షుడ్ బి ఎ స్ట్రింగ్. అండ్ డిస్క్రిప్షన్ మీకు కావాల్సింటే డిస్క్రిప్షన్ తీసేయండి, లేకపోతే అవసరం లేదు. నేను ఏం చేస్తానంటే డిఫాల్ట్గా దీంట్లో ఒక వాల్యూ పాస్ అవ్వాలి. ఆ వాల్యూ ఏంటంటే rg టెరాఫార్మ్ వద్దులేండి, సో ARM అని ఇస్తున్నాను. ఇది కొత్త రిసోర్స్ గ్రూప్. సో నాకు ఒక కొత్త రిసోర్స్ గ్రూప్ కావాలి, దాని పేరు rg-arm. ఇప్పుడు నేను అనుకున్న వాల్యూని var.tfలో సేవ్ చేశాను. సరే, వాల్యూస్ అన్ని మీరు ఇక్కడ సేవ్ చేశారు కదా, ఈ సేవ్ చేసిన వాల్యూని మీ main.template లో ఎలా కాల్ చేస్తారు? సో నేను కొత్తది క్రియేట్ చేద్దాం అనుకున్నాను, rg-arm అని. సో దాని నేమ్ ఏంటి? rg-arm కదా. ఇక్కడ ఏం చేస్తానంటే ఐఎమ్ గోయింగ్ టు కాల్ మై వేరియబుల్. ఆ వేరియబుల్స్ని నేను ఇక్కడ కాల్ చేయాలి. ఎలా? var డాట్ నేమ్ rg నేమ్, మీరు ఏదైతే రాశారో నేమ్ rg నేమ్ కదా, var డాట్ ఓకే main.tfలో var డాట్ rg నేమ్. డైరెక్ట్గా ఇలా డిఫైన్ చేస్తే నేమ్స్ వస్తాయంటే నో. ఐ విల్ షో యూ సమ్ సింటాక్సెస్. టెరాఫార్మ్ కొన్ని సింటాక్స్ ఫాలో అవ్వాల్సింది మీరు. సో ఎలా అంటే వేరియబుల్ నేమ్, ఇక్కడ వేరియబుల్ అని డిఫైన్ చేసి var.tfలో నేమ్ ఆఫ్ ద సో దానికి ఒక ట్యాగ్ ఇచ్చారు. ఆ వేరియబుల్లో డిఫాల్ట్గా ఏం పాస్ చేస్తున్నారంటే ఈ లొకేషన్ పాస్ చేస్తున్నారు. ఈ నేమ్, ఈ పర్టికులర్ నేమ్ అనుకోండి. డిఫాల్ట్ అనేది ఏంటంటే వేరియబుల్లో ఇచ్చిన వాల్యూ డిఫాల్ట్ తీసేసుకుంటుంది. అది మీరు ఆ వేరియబుల్ని ఎక్కడైనా కాల్ చేశారంటే ఆ వాల్యూ తీసేసుకుంటుంది. అండ్ టైప్ వచ్చేసి స్ట్రింగ్ అని ఇచ్చారు. స్ట్రింగ్ బదులు మీరు ఇంటీజర్ నెంబర్ ఇచ్చారు అనుకోండి, అది తీసుకోండి. స్ట్రింగ్ అంటే క్యారెక్టర్స్, ఇంటీజర్ అంటే నెంబర్స్. సో ఇప్పుడు ఈ వేరియబుల్ ఫైల్స్ని రియల్ టైంలో ఎలా కాల్ చేస్తున్నారు చూడండి. ఐ విల్ షో యూ సమ్ మెసేజ్.
ఇది JSON file and I want to show you some state file and Terraform variable usage. See this. వీళ్ళు పిచ్చెక్కిస్తారు మనకి అడిగితే. ఈజీగా నేను ఒక చూపిద్దాం అనుకుంటున్నాను, మీకు అది కాకుండా మిగతా ఎన్ని వస్తాయి. Terraform వేరియబుల్స్. ఇప్పుడు నేను సెట్ చేసేదంతా ఎందుకోసం అంటే రేపు మీరు ఇదే ఎదుగుతారు, ఒక పాయింట్లో ఆగిపోతారు. So this is how they define variables, and ఆ వేరియబుల్స్ ని కాల్ చేసే విధానం తెలియాలి మీకు. అవుట్పుట్ వేరియబుల్స్, ఇన్పుట్. ఇప్పుడు మీరు ఇచ్చేది ఇన్పుట్ వేరియబుల్, అవుట్పుట్ వేరియబుల్. అవుట్పుట్ వేరియబుల్ అంటే అవుట్పుట్ వేరియబుల్ అంటే సో ఒకటి ఎగ్జాంపుల్ తీసుకోండి. ఒక యాప్ సర్వీస్ ప్లాన్ క్రియేట్ అవుతుంది. యాప్ సర్వీస్ ప్లాన్ క్రియేట్ అయిన తర్వాత యాప్ సర్వీస్ క్రియేట్ చేయమన్నారు. సో యాప్ సర్వీస్ క్రియేట్ అవ్వాలి అంటే ఇది దేనికి సంబంధించిన యాప్ సర్వీస్ ప్లాన్ నుంచి తీసుకోవాలి, ఆ యాప్ సర్వీస్ ప్లాన్కి సంబంధించిన ఐడి తీసుకోవాలి. అంటే మీరు ఏం చేయాలి, యాప్ సర్వీస్ని ప్లాన్ని క్రియేట్ చేయండి. క్రియేట్ చేసిన తర్వాత దానికి వచ్చే ఐడి ఏంటి అనేది అవుట్పుట్ వేరియబుల్లో పెట్టుకోండి. అక్కడ వచ్చిన వాల్యూని తీసుకెళ్ళి మళ్ళీ వేరే దాంట్లో యాడ్ చేయండి. అర్థమైందా? సో సింపుల్గా చెప్తాను. మిమ్మల్ని ఒక పని చేయమని, మిమ్మల్ని పని చేయమంటే మీరు ఏం చేశారంటే ఎస్ చేశానంటే ఓకే, చేసిన తర్వాత దాన్ని తీసుకెళ్ళి ఒక చోట పెట్టండి. సో వేరే పర్సన్ క్రియేట్ చేసుకునేటప్పుడు మీరు తీసుకెళ్ళి ఒక చోట పెట్టారు కదా, అది తీసుకొని వెళ్ళి దాంతో క్రియేట్ చేసుకుంటాడు. అంటే నీ దగ్గర నుంచి వచ్చిన అవుట్పుట్ వాల్యూ తనకి ఇన్పుట్ వాల్యూ కదా. అలాగే సేమ్ అవుట్పుట్ వేరియబుల్స్. నేను ఇప్పుడు యాప్ సర్వీస్ ప్లాన్ క్రియేట్ చేయను, అది క్రియేట్ చేసి ఆ యాప్ సర్వీస్ ప్లాన్లో 100 వస్తాయి. స్టోరేజ్ అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడు 100 ఐడి ప్లస్ 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 అని చాలా వచ్చాయి కదా. దాంట్లో నీకు ఏది కావాలి, ఏదో సమ్ ఐడి కావాలి, స్టోరేజ్ అకౌంట్ ఐడి అనేది కావాలి. స్టోరేజ్ అకౌంట్ ఐడిని అవుట్పుట్ వేరియబుల్లో పెట్టుకోవచ్చు. ఆ అవుట్పుట్ వేరియబుల్లో మీరు డిక్లేర్ చేసిన తర్వాత ఈ అవుట్పుట్ స్టోరేజ్ ఐడి అనేది అవుట్పుట్ వేరియబుల్లో క్రియేట్ అయిన తర్వాతే కదా క్రియేట్ అయ్యేది ఐడి చూపించేది మీకు. ఈ అవుట్పుట్ వేరియబుల్లో పెట్టుకున్న ఐడిని వేరే రిసోర్స్ క్రియేట్ చేసుకోవాలనుకున్నప్పుడు ఇన్పుట్కి ఇవ్వచ్చు. ఇప్పుడు పైప్ సింబల్ ఏం చేశాను, పైప్ సింబల్ ఐడియా ఉంది కదా. పుస్తక క్వైరీ రాసేటప్పుడు నేను పైప్ సింబల్ ఎందుకు పెట్టానంటే వచ్చిన రిజల్ట్ మొత్తాన్ని తీసుకొని పైప్ సింబల్ దగ్గర పెట్టు, అక్కడ వచ్చిన అవుట్పుట్ని తీసుకెళ్ళి మళ్ళీ వేరే దానికి ఇన్పుట్ కాలేదు. అలాగే సేమ్ టు సేమ్. ఇంతకు అర్థమైందా? కన్ఫ్యూజన్లో ఉన్నారా? Say this, and you need to define them in this and this. Just save this. How to declare a variable. దానికి బ్రేసెస్ పెట్టి కొటేషన్ మార్క్స్ ఇచ్చి వేరియబుల్ డాట్ నేమ్ అని రాసాను. Now see this. Plan this. Why? On main.df the resource group rg, okay, and it is the rg name string and it is the name of the value is this. Name మర్చిపోతుంది. So Yes.
So this is how they declare the variables and the constant and this. So variable dot user information dot name. Var dot user underscore name అంటే వేరియబుల్ నేమ్ ఇక్కడ సింపుల్ ఎగ్జాంపుల్ చూడండి. దే వాంట్ టు క్రియేట్ ఏ రీసోర్స్ కాల్డ్ సమ్ రీసోర్స్, దానికి ఒక ట్యాగ్ ఇచ్చారు ఏ అని. సో నేమ్ ఏంటంటే ఎక్కడి నుంచి రావాలంటే వేరియబుల్స్లో ఉన్న యూజర్ ఇన్ఫర్మేషన్ డాట్ నేమ్ అనే దగ్గర నుండి రావాలి. సో వేర్ ఈస్ ద యూజర్ ఇన్ఫర్మేషన్ డాట్ నేమ్ పైన ఉందా? యా. సో వేరియబుల్స్లో యూజర్ ఇన్ఫర్మేషన్లో ఉన్న ఇచ్చిన ఈ నేమ్ని తీసుకొని ఆ స్ట్రింగ్ ఏదైతే ఉందో అది వచ్చి ఇక్కడికి రిప్లేస్ అవుతుంది. ఇది ఏంటి ఏడబ్ల్యూఎస్ చూపిస్తుంది మీకు. సిరీస్ విల్ బి క్రియేటెడ్ వన్ టు యాడ్. సో దీన్ని నేను ఏం చేద్దాను ఇన్ Azure. See, resource group and the default name is this. So to call the resource group, see this variable dot resource underscore group underscore name, and ఈ నేమ్ బదులు ఏ నేమ్ వచ్చి యాడ్ అవుతుందంటే see this, ఈ నేమ్ వచ్చి యాడ్ అవుతుంది. మీరు డిఫైన్ చేసిన వేరియబుల్ నేమ్ ఏంటి? ఇదే కదా. సో var dot resource group name. సో టెరాఫామ్ మీద దీని మీద ఏఆర్ఎన్ టెంప్లెట్స్ మీద వర్క్ అయ్యేటప్పుడు ఈ కన్ఫ్యూజన్స్ మామూలుగా రావు. అక్కడేమో వేరియబుల్స్ వాడేటప్పుడు ఒక రకంగా డిఫైన్ చేస్తారు జేసాన్లో. దీంట్లో చూడండి బై డిఫాల్ట్గా నార్మల్గా రాసేస్తున్నారు. సో వేర్ డాట్ రీసోర్స్ గ్రూప్ నేమ్, వేర్ డాట్ ఆర్జీ నేమ్. సో నేను డిఫైన్ చేసిన ఏంటి వేర్ డాట్ ఆర్జీ నేమ్. Okay, so now plan this, save this in the this and this. దీంట్లో ఒక ఎర్రర్ వస్తుంది మీకు ఎప్పుడైనా కూడా. అది ఎప్పుడంటే మీకు వచ్చేది ప్రొవైడర్ అని ఒక ఎర్రర్ వస్తుంది. ఆ ఎర్రర్ ఏంటంటే మీరు ప్రొవైడర్ వర్షన్ 1.4 1.2 వాడుతున్నారు అనుకోండి, 1.2 డస్ నాట్ కరెంట్లీ సపోర్ట్, ప్లీజ్ యూజ్ 1.4 అని అంటారు. సో ఆ ప్రొవైడర్ అనే ఎర్రర్ వచ్చినప్పుడు మీరు ఏం చేయాలి అంటే ప్రొవైడర్ ఇన్ టెరాఫామ్. మీరు ఏ రీసోర్సెస్ ప్రొవైడర్ అంటే ఏంటి? క్లౌడ్ ప్రొవైడర్స్, అజూర్ ప్రొవైడర్ అనుకోండి, మీకు ఇక్కడ కోడ్ వస్తుంది టెరాఫామ్ అజూర్ ఆర్ఎం ప్రొవైడర్ అని వస్తుంది. ఐల్ షో యూ. ఇదంతా ప్రాక్టీస్. రియల్ టైంలో మీరు ఎర్రర్స్ చూసినప్పుడు మీకు ఇవన్నీ ఈజీగా అర్థమైపోతుంది. టెరాఫామ్ అజూర్ ప్రొవైడర్, హషికార్ప్ అజూర్ ఆర్ఎం ప్రొవైడర్స్, రెండు లైన్లు ఉంటుంది. ఇది పెట్టకపోతేనే ఎర్రర్ వస్తుంది. టెరాఫామ్ ప్రొవైడర్స్ అండ్ ద వర్షన్ నేమ్ ఈస్ 2.46. ఇది మీరు ప్రొవైడ్ చేయాల్సింది. ఇక్కడ ఇది బ్లాక్. ఈ రెండు లైన్లు లేకపోతే మీకు ఒక ఎర్రర్ వస్తుంది. ఏమని వస్తుంది అంటే ప్రొవైడర్ అని. సో మీరు ప్రొవైడర్ అనేది ఇది వాడాలి. మీరు ఏ రీసోర్స్ ఏ ప్రొవైడర్ని వాడతాం అనుకుంటున్నారు? రీసోర్స్ అజూర్ ఆర్ఎం. సో నేను క్రియేట్ చేయాలనుకున్నది అజూర్ రీసోర్స్ మేనేజర్. సో యూ నీడ్ టు యూజ్ దిస్ బ్లాక్ ఇన్ యువర్ main.tf ఫైల్. ఆ ఎర్రర్ వస్తే దానికి ఆన్సర్ చెప్తున్నాను నేను. ప్రొవైడర్ అని ఎర్రర్ వచ్చిందంటే ఇమీడియట్గా ఈ లైన్ తీసుకెళ్ళి కాపీ పేస్ట్ చేయండి. ఓకే. సో 2 to add and 2 to destroy. ఏం destroy చేస్తుంది? 2 to add 2 to destroy అంటే లెట్స్ సీ. సో ఇప్పుడు అది రీసోర్స్ గ్రూప్ నేమ్ తీసుకుందా లేదా? మీరేమనుకుంటున్నారు? సి యాక్చువల్గా ఇక్కడ నుంచి స్టార్ట్. దిస్ రీసోర్స్ గ్రూప్ మస్ట్ బి రీప్లేస్డ్ విత్ దిస్ RG-ARM. సో అంటే ఇప్పుడు నేను ఇచ్చిన వేరియబుల్ వాల్యూని తీసుకుందా లేదా అది? సో వేరియబుల్స్ని ఇలా మీరు ఎన్ని వేరియబుల్స్ కావాలంటే అన్ని రాస్తారు. సో ఇప్పుడు నేను ఇంకొక వేరియబుల్ తీసుకుంటాను. సో లెట్స్ టేక్ సమ్ అదర్ వేరియబుల్ అండ్ ఐఎమ్ జస్ట్ కాపీయింగ్ పేస్టింగ్. ఇప్పుడు ఇందాక రీసోర్స్ గ్రూప్ నేమ్ తీసుకున్నాను. ఇప్పుడు ఏం చేస్తానంటే లొకేషన్ తీసుకుంటాను. లొకేషన్లో వచ్చేసి డిఫాల్ట్ వాల్యూ ఏం పాస్ చేయాలనుకుంటున్నాను? సెంట్రల్ యుఎస్. సరే, ఇప్పుడు యాప్ సర్వీస్ ఒకటి ప్లాన్ తీసుకున్నాను. యాప్ సర్వీస్ ప్లాన్కి నేను స్క్యూ పెట్టాలి. సో ఏం చేస్తానంటే ఇక్కడ
యాప్స్ క్యూ అని ఒకటి రాసుకుంటాను. దానికి డిఫాల్ట్ వాల్యూ ఏమని ఇస్తాను, F1 ఏది పడితే అది, ఏది కావాలంటే అది. సో ఇలా మీరు కావాలంటే డిఫైన్ చేసుకొని యూ కెన్ యూజ్ దెమ్. టెరాఫామ్ లో వేరియబుల్స్ ఇంపోర్ట్ చేసుకోవడం, ఎగ్జిస్టింగ్ రిసోర్సెస్ ఇంపోర్ట్ చేయడం ఎలా చూసాం, డిలీట్ చేయడం ఎలా చూసాం, ఉన్న వాటిని మాడిఫై ఎలా. ఓకే, సో ఇంతవరకు ప్రాక్టీస్ చేస్తారా? క్లియరా? ఏదైనా డౌట్ ఉందా? వేరియబుల్స్ ఎలా కాల్ చేస్తారు? వేర్ డాట్ డిఎఫ్ అని ఒక ఫైల్ పెట్టుకుంటారు. దాంట్లో మీరు వేరియబుల్స్ ని డిఫైన్ చేస్తారు. డిఫైన్ చేసిన వేరియబుల్స్ ని ఇక్కడ కాల్ చేయాలి అంటే నేమ్ ప్లేస్ లో వేర్ డాట్ నేమ్. ఓకే, ఏం డిస్ప్లే అయింది సార్? ఇంకా నేను చేయలేదు, ప్లాన్ చేశాను అంతే. ఏం డిస్ప్లే అవుతుంది? ఇదిగో ఇవన్నీ రెడ్ సింబల్ ఏదైతే చూపించాయో అన్ని పోతాయి. సో ఉన్న మొత్తం పోయి మళ్ళీ కొత్తగా క్రియేట్ అవుతుంది, కానీ రీసోర్స్ గ్రూప్ నేమ్ తోటి మారిపోతుంది. ఇప్పుడు మీరు క్రియేట్ చేసినప్పుడు రీసోర్స్ గ్రూప్ ఆర్జీ టెరాఫామ్ అని పెట్టారు, దాంట్లో రీసోర్సెస్ అన్ని అలాగే ఉన్నాయి. ఇప్పుడు నేను రీసోర్స్ గ్రూప్ నేమే మార్చమంటున్నాను అంటే ఏం చేస్తుంది, ఉన్నదాన్ని తీసేసి మళ్ళీ కొత్తగా అన్ని క్రియేట్ చేస్తుంది. ఓకే, సో ఇంతవరకు చూడండి. ఏదైనా డౌట్ ఉంది ఇప్పుడు చెప్పిన దాంట్లో? వేరియబుల్స్ ఇంపోర్ట్, సరే రేపు వచ్చేటప్పుడు మీరు ఒకటి కనుక్కుంటారా? ఆల్రెడీ నా దగ్గర ఒక వీనెట్ ఉంది. ఆ వీనెట్ ఉన్న ఒక వీనెట్ ఉంది. ఆ వీనెట్ ని ఫస్ట్ నువ్వు ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ వీనెట్ ఫస్ట్. సరే, వీనెట్ ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్ అని ఒక సబ్నెట్ ఉంటుంది వీనెట్ లో, దాన్ని కూడా ఇంపోర్ట్ చేసుకోవాలిగా. సో దాన్ని ఇంపోర్ట్ చేసుకున్నాం. ఇప్పుడు ఒక వీఎన్ క్రియేట్ చేయండి, దాన్ని యూజ్ చేసి అంటాను. పాయింట్ ఏంటంటే మై వీనెట్ అని ఒక వీనెట్ ఉంది. అప్పటి వరకు మీరు ఏ విధంగా ఏజెంట్ కమాండ్ తోటి దేనితో క్రియేట్ చేశారు రిసోర్సెస్ అన్నిటిని. ఇప్పుడు ఏమంటున్నానంటే టెరాఫామ్ యూజ్ చేసి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వీనెట్ ఉంది, ఆ ఎగ్జిస్టింగ్ వీనెట్ తీసుకొని ఒక విఎం క్రియేట్ చేయమంటారు. అప్పుడు ఉన్న రిసోర్స్ ని నువ్వు ఇంపోర్ట్ చేసుకోవాలి, అంటే ఉన్న వీనెట్ ని ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాతే విఎం ని క్రియేట్ చేయాలి. సో ఇది పాయింట్. అర్థమైందా? సగం సగం అర్థమైందా? అర్థం అవ్వట్లేదా? సో మీకు ఏదైనా డౌట్ ఉంటే అడగండి. ఇది అంతా ఎప్పుడు వస్తుంది అంటే ప్రాక్టీస్ చేసినప్పుడు, రియల్ టైంలో సినారియోస్ వచ్చినప్పుడు మాత్రమే మీకు తెలుస్తుంది. ఇప్పుడు నేను డైరెక్ట్గా ఎర్రర్ చెప్పాను కదా,